బుడ్డోడు ఏడమునిండో ఇంకా రాకపోయే ఎంతకని చూడాలో ఏమో. ఈ అబ్బా ఇంత చదివి ఈ కట్టలేరా నేను. ఈ పోరి ఇచ్చపడ్డది లేకపోతే లేదు. ఈ కట్టలేరా నేను. అబ్బా ముందు కూర్చుంది రావే. అయ్యో ఏమైంది? ముళ్ళు కూర్చుంది నీ కట్టలేరు వస్తే. ముళ్ళెందుకు గుచ్చింది? కళ్ళేమన్నా నెత్తికెక్కినాయా? కళ్ళు కనిపిస్తలేవ్వా? ఎంతసేపు నేరాలి నీ కట్టెలు ఇంకా? మా ఏరినావు గంతి ఎండుగు మీద కోడి లెక్క మోగోడు. అబ్బా ఎవ్వలేరు గీ ముత్తమన్నా నువ్వేరిన కట్టెలు. ఏరొచ్చినట్టు ఏరినా. ఏరొచ్చినట్టు ఏడనికి అవేమన్నా తినే బియ్యమా? కట్టెలు. నేను పో. గీ కట్టెలే ఏర రాకపోతే రేపు నన్నేం చేస్తావు? కండ్లన్నీ కాయలు గాయంగా చూస్తున్నాయి కట్టెలు. ఒక్క కట్టె పుల్ల కూడా దొరుకుతలేదు. ఎట్ట చెయ్యాలనే? ఏంది కళ్ళు నొస్తున్నాయి? ఇక చూడు ఈడలేవ్వా, అగ చూడు ఆడలేవ్వా. ఏరుడు శాత కాదని చెప్పక ఎకశకలాడుతుండు పిల్లగాడు. కట్టెల మోడు నాకు చేతన కాదు. గీ కట్టెలు మోసుడే శాతనైతే లేదు. నన్నేం చేస్తావు రేపు? అబ్బా నేను మొయ్యనే. అబ్బా బరువు అవుతుంది. గా తలకాయలున్న మెదడు మంచిగా పనిచేస్తుంది. అబ్బా నీ మొయ్యనే. అమ్మా మాటలు ఎప్పుడు కాదు, మనసుకు నచ్చాలంటే అనుకున్నది చెయ్యాలి. ఈ కట్టెలు మా పెట్టు శాతగానోడా. కడుపులో మెసిలినట్టు అవుతుంది. ఎటో పాడుగాను వస్తలేదు. అయ్యా 2 రోజులు జలుపుతుంది. జరుగుతుంది ఎటో లోపల. ఎర్రబావ దగ్గర పోవాలి. ఏదన్నా ఉపాయం చెప్తాడు. పెండు వచ్చి పాడైతలేదే. ఓ ఎర్రబావా ఆడున్నవే. ఎవరు నీ దగ్గరకు వస్తే ఏదైనా ఉపాయం చెప్తావే. 3 రోజులు అయినే. అవును కానీ నిన్న కట్టెల మోపు గంత బరువు ఉండేగా ఇంటి దాకా మోసుకపోయినావా? నడివేనా పడేసిపోయినావా? బగ్గబలిసిన కోడి పుంజు మనసుకు పట్టక తీరొక్క పెట్టెలని చూసి వచ్చిందట. గట్లున్నాయి నీ మాటలు. ఆహా అంటే బగ్గబలిసిన కోడి పుంజునా నేను? ఆహా ఆ పెట్టెలలో నువ్వొక పెట్టవన్నట్టు. ఆహా ఆ కట్టెలే మొయ్య శాత కాలేదు, ఇంకా తాళి కడతావు నువ్వు. 100 ఎరకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు తిరిగి వచ్చిందట. మా సరే గాని మళ్ళా జరైనాక రాపో. ఈ పోరి మళ్ళొత్తా ఈయన నిలబడని చెప్పే ఇంకా రాకపోయా. 3 ఏళ్ళ లగ్గం చేసుకుందామని పోరి కోసం తిరగబట్టి ఈ పోరి మంచిగా ఉంది లగ్గం చేసుకుందామంటే ఇదేమో కట్టెలు మోసే పని చెప్పబట్టే. ఎట్లా ఏం చేసుడు? ఓ మనిషి నీకోసమే చూస్తానా. గీడేం చెప్తాను? గీడాక వయ్యద్దందా. నిన్న పోతేనే ఇది కట్టెలేరే పని చెప్పే. ఊకే నా కోసమే చూస్తున్నట్టున్నాడు. ఎట్లా చేసి ఇయ్యాల నేను సంగతి చూడాలి. ఇవాళ పోతే మళ్ళీ ఏం పని చెప్తుందో ఏమన్నా కానీ నేను వెనకనే పోదాం. పా వస్తున్నా పా.
పోరి ఈడి దాకా రమ్మంది. ఎట్లనే చేసి ఇలా పటాయించి లగ్గం చేసుకోవాలి, లేకపోతే ఎత్తుకపోవాలి. ఓ మనిషి, ఏంది నీ నోట్లో నువ్వే గులుక్కుంటున్నావు? ఏహే ఏం లేదు, వస్తున్నా. నువ్వు ఏడికి రమ్మంటే ఆడికొత్తా. అబ్బా ఏందే ఇది, గీడికి తీసుకొచ్చినవేందే? అబ్బా ఆసనొస్తుంది. రాత్రి నాకు కలొచ్చింది. గీడ లంకె బిందున్నదట, పొక్క రవ్వుదాం. గీ తట్ట పట్టుకో, గా పెండ తీసి గీ తట్టలేయి. ఇదేంది, మొన్నేమో కట్టెలు మూపించే, ఇవాళేమో పెండ అంటుంది. దీన్ని పెళ్లి చేసుకొని ఏమేం చేయాలో చేసేటట్టుంది. ఈ పెండ తీస్తే లంక బిందెలుడేంది? తీయి, పొక్క రవ్వు. అంటే ఈ పెండంతా తీసి పొక్కదవుడా? నాతోటి కానే కాదు, ఇప్పుడే సెంటు కొట్టుకొని వచ్చిన. వీడికి వచ్చాక మొత్తం గబ్బయింది. అమ్మ నేను బీక్తానే, ఈ నుంచి నేను ఉన్నానే నేను బీక్తానే. ఓ మనిషి, ఏడికి నువ్వు పోయేది? నేను పోతానే. ఎవ్వలేని చూసి నువ్వు నన్నిడికి పట్టుకొచ్చినావని టౌన్ లేసి తొక్కిస్తా. ఏంది, నిన్ను ఎత్తుకొచ్చినా? నువ్వు రమ్మంటే నేను వచ్చినా కదనే. ఇదేంది మరి? సప్పుడేక వచ్చి నేను చెప్పిన పని చెయ్యి, అన్ని మూసుకొని. ఏం చేయాలనే? దా ఇట్రా, దా ఇట్రా. ఈ తట్ట, ఈ పార పట్టుకో. ఏయ్ తాము. మంచిగా అయ్యిందా? నీ ముఖానికి నేను కావాలా? నీ అవ్వ మొన్నేమో కట్టెలు మూపించింది, ఇవాళ లంక బిందెలు అని చెప్పి పెన్నంత తీపిచ్చింది. ఎట్టని వేసి దీని సంగతి మా అయ్యకి చెప్పి దీన్ని లగ్గం చేసుకోవాలి. కానీ నేను బిడ్డని అవ్వ కరెంటు చక్కగా అత్తలేదు, ఏమి లేదు. నీళ్లు పెడదామంటే కింది మడికే పట్టినాయి, మీది మడికి పట్టలే. మీది మడికి నీళ్ళు వాడినాయే. పొద్దంతా నీళ్లు పెడితే కింది మడికే పట్టించామి, మీది మడికి పట్టలే. మరి నువ్వు పోతానేమో అటు దిక్కు, ఇంకా మీది మడికి కూడా కొంచెం నీళ్లు పెడతాను. చూసుకుంటానే పెద్ద మీది మడికే కానీ పెడతాం. ఓకే అన్న, సరే. ఏంద్రా బామారిదే, ఏమో మెలకలు తిరుగుతావేంద్రా? ఆ చేతిలో చెమ్మేంద్రా? దూరం ఉండు, వాసన వచ్చినట్టు అవుతుంది. ఎవరు బామారిది? ఏమైందిరా? అబ్బా ఎర్ర బావా, అది వస్తలేదే. ఏంటిదిరా వచ్చేది? చేసుకుంటే చెల్లి వస్తుంది, ఇంకేమవుతుందిరా? ఒక తందానన్న బొత్తల బావతోటి బొత్తల అన్నించుకోనంటే అది 3 రోజుల నుంచి బందేన ముచ్చట. ఎర్రబావకి ఎరికైంది అయ్యింది, చదువుతుంది, ఇక్కడికి వెళ్ళి పోతాయ్యా. ఏంద్రా బామారిది, బా నీ దాంట్లో నువ్వే కొనుక్కుంటాను. ఏం లేదు బావా, బతుకుంటే మళ్ళా కలుతుంది బావా. అయ్యో వదినే, ఓ వదినే, అన్నున్నాడా? లేడు, పొద్దుగాలనగా పోయిండు. ఆ ఎర్రమొక పొడు ఏడదాక్కుంటా కూర్చున్నాడే. చూసా వదినే? అయ్యో గట్లన్న పడుతు వదినే. మరి ఏంది వదినే, ఎగిలి వారంగా లేచిపోయిండు. ఇది వరకు జాడలేడు, పత్తలేడు. మా అన్నకేది, మా అన్న బంగారం. అబ్బో, నీకే నచ్చుతుంది మీ అన్న గుణం, నాకైతే ఏం నచ్చదు. అత్తాడు అన్న, ఇప్పుడే వచ్చిన. ఇంట్లో పోతా. సాలైందా తిరిగి వచ్చింది? దీనికి ఎప్పుడు పనే. చెల్లే రేణుకా, కూర్చోరా. ఏమే చాయ్ పట్టుకరా. తెస్తానా? తీసుకో, అది నీకు అమ్మగా చెప్తుంది. కనకం నెత్తంతా చిట పెడుతుంది, పేను పడ్డా ఏం పాడు, కొంచెం పేను చూడరా. అదే ఏం పుట్టింది, ఆడిదానివా? జబ్బడ నెట్కలు ఉన్నాయని బట్టగుండు మీద ఎంటికి పేన్లు జల్లు అన్నది ఆయన గంట కట్టి కొడతా. రాత్రి తాగిందంతా దిగిందా? బాపు, ఓ బాపు, ఓ బాపు. ఇందిరా 6 రోజుల కింద మెలకలు తిరుక్కుంటా అన్నావు,
ఎందుకురా ఏం సంపాదించుకొస్తుండ గంత భయపడుతున్నావు మీ అయ్యకు? ఏం సంపాదించడం కాదే, నేను లగ్గం చేసుకున్నాం అనుకుంటున్నానే. అగో, ఏం పెట్టి చేస్తావురా? మన ఇంట్లో ఏం తింటారో గదే తింటది. సిద్దిపేట పక్కన దుద్దెడ కాడ నా అన్నగాని బిడ్డ ఉందిరా. నా అన్నగానితో మాట్లాడి నీకు లగ్గం చేస్తా బిడ్డ. చెయ్యి పాయసలే, మనం బయటకు పోయాం తప్ప. లగ్గం చేస్తుందట, లగ్గం. అవునా అమ్మ? ఎవలే? నా మేనగోడలరా, మా అన్నగాని బిడ్డ మంచిగా ఉంటది, లగ్గం చేస్తాను. నేను ఒక్కసారి కూడా చూపించవైతే నాకు. పోదాం తీరా, ఇప్పుడు లగ్గం చేస్తా అంటున్నా కదా, పోయి మాట. సరే అమ్మ, మా మంచి అమ్మ. అవు కానీ గా సిద్దిపేటలా మా మేనత్తున్నదట. పోక చాలా రోజులు అవుతుంది, ఒకసారి పొయ్యన్న చూసొత్తా. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నా రాజు ఈరోజు. అగో గిదేనట మా మేనత్తల ఇల్లు. అత్త ఓ అత్త, అగో ఈ పూరేంది ఇటు వస్తుంది? అవ్వా అవ్వా, ఇటు రావే. ఏంద్రా అత్త ఓ అత్త, ఇప్పుడు వస్తున్నావాయే? నాతోటి పెండతట మోయించింది, కట్టెలు మోయించింది ఇదేనే. ఎవరనుకుంటున్నారా? నా అన్నగాని బిడ్డ, నా బంగారు కోడలు. అంటే నా మేనమరదలానే? మరదలు కాదు, మడత పెట్టి రన్నుడే, మడత పెట్టి రన్నుడే. అంటే రేపు నన్ను లగ్గం చేసుకున్నాక కూడా గిట్లనే ఇంకో పోరుతో తిరుగుతావు. ఆగు, నీ సంగతి చెప్తావు. ఏది కట్టేది కట్టేది కట్టేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.